తొందరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్తో పాటు ఎంపీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మరి టీడీపీ నుంచి వీపీఆర్ గారు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలుపు అంటే మీరు ఏం చెప్తారు? ఎవరు గెలుపు అంటే విజయసాయిరెడ్డి గారితో గెలుపు ఉంటుంది. అత్యధిక మెజారిటీ మనకు ఇంతకుముందు కూడా ఎంపీకి కూడా ఎక్కువ వచ్చింది ఆదాల ప్రభారెడ్డి గారికి. ఇప్పుడు కూడా ఎంపీకి ఎక్కువ మెజారిటీ విజయసాయిరెడ్డికే వస్తాయి. ఆదాల ప్రభారెడ్డి కూడా 25 నుంచి 30,000 మెజారిటీతో గెలుస్తాడు. ఎలా చెప్పగలరు విజయసాయిరెడ్డి గారికి ఎంత మెజారిటీ వస్తుందని? ప్రజాస్పందన ఎవరిని అడిగినా కానీ బయటకు ఎట్టుండరో కానీ తెలియదు, కానీ లోపల మాత్రం అదే ఉంది. ఈ పథకాలు ఇచ్చే జగనన్నయ్యి ఇవన్నీ ఏడ ఇవ్వకుండా వెళ్ళిపోతాడేమో అని చంద్రబాబు నాయుడు వస్తే భయం ఏర్పడతా ఉంది. ఇతను వస్తే చెప్తాడే కానీ ఈవిడని పోయినసారి 2014లో చేశాడు కదా, అది దానివల్ల ఇప్పుడు జనాభాలో ఉంది నమ్మకం. టీడీపీ కూడా చంద్రబాబు నిన్న కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, మరి ప్రజలు నమ్ముతారా నమ్మరంటారా? నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. 2004లో కానీ చేసుంటే నిరుద్యోగ భృతి ఏ ఉద్యోగాలు అన్నాడు కదా, ఏవి చేయలే. అదే పసుపు కుంకుమని లాస్ట్లో 3 నెలలు ఇచ్చాడు, అంతటితో అయిపోయాడు, వెళ్ళిపోయాడు 23 సీట్లతో. అది మనసులో పెట్టుకోండారు, ఇంకా పోలా చెరిగిపోలా తప్పు. కాబట్టి ఈసారి ప్రజలు వైసీపీకే పట్టంగంటారా? వైసీపీకే పట్టము. ఇంకోటి కూడా ఉంది, రైతులు ఆలోచిస్తున్న విషయం ఒకటి ఉంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నైట్ కరెంట్ ఇచ్చేవాళ్ళు, దానివల్ల ఎన్ని ప్రమాదాలు చనిపోయినారో. జగన్ వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇస్తున్నాడు. అది మర్చిపోకుండా గమనించాల్సిన విషయం. ప్రజలు ప్రాణ నష్టం జరగకుండా పగులు చేసుకొని రాత్రులు అమ్ముకుంటారు. అప్పుడు రాత్రులు కాసుకొని ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఆ దోట్లు వేసుకొని అవి వేసుకొని చేసుకోవాల్సి వచ్చేది. దానివల్ల ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. అవి లేకుండా అరిగెట్టాడు. రైతన్నలు కూడా మేలు జరిగింది. నిరుద్యోగ వృత్తులు ఇవన్నీ పక్కన పెట్టినా కానీ రైతుల వరకు వాళ్ళు కాపాడితేనే కదా తినేది అందరూ. వాళ్ళను రాత్రులు కరెంటు ఏ టైం అంటే ఆ టైం ఇచ్చి అది లేకుండా చేశాడు, పగులు ఇస్తున్నాడు కరెంటు. ఈయన జగనన్న వస్తేనే మనకు ఇవన్నీ కూడా బాగుంటాయి. Like and subscribe Eagle Media Works.